తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజలుగా ఐకమత్యంగా అన్నదమ్ముల వలె కొనసాగుతామని తెలుగు తల్లి విగ్రహం వద్ద కూడా మేము ప్రతిజ్ఞ చేసి ఉన్నాము. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీ తప్పిదాల కారణంగా 3 తరాల కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల కారణంగా 30 తెలుగు మాట్లాడే పట్టణాలు మేము కోల్పోయినప్పటికీ కూడా ఇవాళ హైదరాబాద్ నగరాన్ని కోల్పోయినందుకు మాలో చింతన లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతాలని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 2 ప్రాంతాలని సహృద్భావ వాతావరణంలో అభివృద్ధి చేసుకునే విధంగా మేము కృషి చేస్తాము. కేసీఆర్ని దూకుడు తగ్గించుకోవాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ ఎజెండా అమలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్ వైఖరి కాస్త తగ్గించుకుని ప్రభుత్వ ఏర్పాటులో మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలని ప్రజలకి అమలు చేసే విధంగా కృషి చేయాలి తప్ప సీమాంధ్ర ప్రాంత ప్రజల మీద ద్వేషభావంతో కక్షభావంతో చూడొద్దనేది మేము కోరుకుంటా ఉన్నాం.